ఈ మధ్య కాలంలో ఇది అతి దారుణమైన హత్య అని చెప్పొచ్చు. అంటే ఒక రియల్టర్ ని సొంత బాడీ గార్డ్లు ఇద్దరు బౌన్సర్లు వాళ్ళిద్దరే చంపారు. అది కూడా వాళ్ళ ఇంటి ముందు అనేది సంచలనంగా మారింది. అది కూడా పగలు ఈవినింగ్ అందరూ చూస్తున్న టైంలోనే చంపారనమాట. సో ఇది షాక్ అయింది. అంటే ఇంత దారుణంగా హైదరాబాద్లో ఈ మధ్య హత్యలు బాగా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. మరోవైపు నిన్ననే ఒక స్టీల్ వ్యాపారులను కూడా పట్టపగలి కళ్ళలో కారం కొట్టి దాదాపు 40 లక్షలు దొంగిలించుకోవడం కూడా చూసాం మనం. సో ఈ హత్య ఎందుకు జరిగింది, రియల్టర్ ఎవరు, ఇతని బాడీ గార్డ్ ఎందుకు ఈ హత్య చేశాడు అనేది మనం చెప్పుకుందాం. సో ఇది ఇతన్ని వచ్చి మేడ్చల్ జిల్లాలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీలో మంగాపురం అని కాలనీ ఉంటుంది. అక్కడ ఈయన ఉంటాడు. ఈయన పేరు శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, 42 ఏళ్ళు. వీళ్ళది నేటివ్ వచ్చి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వీరన్నపేట. అక్కడి నుంచి ఈయన ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ప్రధానంగా శాంతినగర్, లాలాపేట, సికింద్రాబాద్ ఈ ఏరియాల్లో కొన్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్ డీలింగ్స్ కూడా ఈయన సెటిల్మెంట్స్ కూడా ఈయనకి చేసే అలవాటు ఉంది. అందుకని సెటిల్మెంట్స్ చేస్తాడు కాబట్టి గొడవలు అవుతాయి కాబట్టి ఈయన బౌన్సర్ని ఇద్దరిని పెట్టుకున్నాడు. ముఖ్యంగా ధనరాజ్ అని, తర్వాత డేనియల్ జోసెఫ్ అని. ధనరాజ్ ఏమో రెగ్యులర్ బౌన్సరు, రెగ్యులర్గా మంత్లీ శాలరీ ఇచ్చి పెట్టుకున్నాడు. ఎప్పుడైనా అవసరమైనప్పుడేమో ఈ డేనియల్ని పిలిపిస్తారు. అంటే ఇలాగా ఏమైందంటే 2 వెర్షన్లు ఉన్నాయి. ఈ చంపడానికి 2 కారణాలు చెప్తున్నారు. 2 కూడా కలిపి కూడా ఉండొచ్చు. ముందుగా ఒక కారణం ఏంటంటే ఈయన ఈ కొన్ని భోగాపురంలో ఒక ల్యాండ్ ఈ మధ్యకాలంలో ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ వచ్చింది. ఈ ల్యాండ్ సెటిల్మెంట్ ని చేయిస్తున్నాడు. చేయడానికి వీళ్ళిద్దరిని పక్కకు పిలిపించారు. రౌడీలాగా వీళ్ళు ఉంటే అక్కడ బెదిరించి ల్యాండ్ తనకు అనుకూలంగా చేసుకో, అది కొన్ని కోట్లు చేసే ల్యాండ్, 20 కోట్లు 30 కోట్లు చేసే ల్యాండ్. అది ల్యాండ్ అయినాక వీళ్ళకి చెరొక కోటి ఇస్తానని ఈయన హామీ ఇచ్చాడు. సో అది ల్యాండ్ అయింది. ఈయనకి డబ్బులు కూడా వచ్చాయి, 5-6 కోట్లు ఎంతో చేతికి వచ్చాయి. కానీ వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. దాంతో వీళ్ళు డబ్బులు అడగడం మొదలుపెట్టారు. అలాగా వీళ్ళకి డిస్ప్యూట్ వచ్చింది అనేది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఈ మెయిన్ బాడీ గార్డ్ ఎవడైతే ఉన్నాడో ధనరాజు, ఇతను తీసేశాడు. 20 రోజులకు ముందు పనిలోంచి తీసేశాడు. దీనికి కారణం ఏంటంటే ధనరాజు విపరీతంగా తాగి వస్తున్నాడు. దానివల్ల తనకు డిస్టర్బ్ అవుతుంది వర్క్. ఎక్కడ పోయినా ఇతను పెట్టుకునేది ఎందుకు, బాడీ గార్డ్ అంటే యాక్టివ్గా ఉండాలి. అది వదిలే ఇతను తాగి మందులో ఉంటే ఇతనే లేనిపోని గొడవలకి కారణం అవుతున్నాడు. దానివల్ల ఇబ్బంది అవుతుందని తను తీసేశాడు అనేది రెండవ కారణం. 2 కూడా ఉండొచ్చు. అంటే ఈ డిస్ప్యూట్ ల్యాండ్ ఇస్తానని చెప్పి ఉండొచ్చు, అది వాళ్ళు అడిగేసరికి తన జాబ్ నుంచి తీసేసి ఉండొచ్చు. ఏదేమైనా ధనరాజ్కి ఇతని మీద కోపం ఉంది. జాబ్లో నన్ను పెట్టుకోండి అని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాడు గత కొంతకాలంగా. ఆ సందర్భంగా నిన్న ఈవినింగ్ వీళ్ళిద్దరు కలిసి, ఈయన ఆఫీస్ కూడా పక్కనే 4S అని ఒక కంపెనీ ఉంది వీళ్ళది. ఆ 4S సంస్థ కూడా వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటది. ఆ 4S సంస్థకు వచ్చారు. ముగ్గురు కలిసి మందు తాగారు. దాని తర్వాత నాకు మందుకు డబ్బులు ఇవ్వండి, మళ్ళీ పోయి నేను ఇంటికి పోయి తాగాలని చెప్పి 1200 డబ్బులు కూడా ఈ ధనరాజు ఆయన దగ్గర నుంచి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన్ని మామూలుగా వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆఫీస్ దగ్గర చంపాలని. కానీ ఆఫీస్ దగ్గర జనం ఎక్కువగా ఉన్నారు. దాంతో ఆయన ఇంటికని బయలుదేరితే మేము కూడా వెళ్తామని వెళ్ళిపోయి, మళ్ళీ వీళ్ళు ఆల్రెడీ చంపాలని ముందే వీళ్ళకి ప్లాన్ ఉంది. కత్తులు కూడా స్కూటర్లు పెట్టుకొని వచ్చుకున్నారు. సో ఈయన బయలుదేరినాక వీళ్ళు వెనక ఫాలో అయ్యారు. దాంతో ఆయన ఇంటి దగ్గర వెక్కెళ్ళి లోపలికి వెళ్ళబోతుంటే అక్కడ అటాక్ చేసి కూల్గా అందరూ చూస్తున్నారు. చాలా మంది సెల్ ఫోన్ వీడియోలు తీస్తున్నారు. ఒక్కరోడు ధైర్యంగా వెళ్ళి ఆపడానికి పోతే అతని మీద కూడా కత్తి నిన్ను కూడా పొడి చేస్తామని బెదిరించడంతో అతను భయపడ్డాడు. సో కూల్గా వీళ్ళిద్దరూ ఏదో ఒక సీరియస్ పని చేస్తున్నట్టుగా అతన్ని ముందుగా కత్తులతో పొడిచారు. దాంతో అతను కింద పడిపోయాడు. కింద పడిపోయినాక గొంతుని కూడా ఒక కూల్గా ఏదో మేకను కోడినో కోస్తున్నంతగా కోసి వాళ్ళు
వెళ్ళిపోవడం, ఒక అతనైతే స్కూటర్ మీద ఈ లోపల జనం కొంత గుమికూడి అరుపులు కేకలు అవన్నీ వేశారు. దాంతో ఒక అతనైతే ఈ డేనియల్ జోసెఫ్ అనే అతను దొరికిపోయాడు, ధనరాజ్ అయితే పారిపోయాడు. సో ఇప్పుడు ఆ డేనియల్ జోసెఫ్ని పట్టుకొని పోలీసులకి అప్పగించారు. డేనియల్ జోసెఫ్ని విచారిస్తే ఈ స్టోరీ అంతా డేనియల్ జోసెఫ్ చెప్పాడు. ధనరాజ్ కోసం వేట కంటిన్యూ అవుతుంది, ఇంకా ధనరాజ్ దొరకలేదు. అయితే పోలీసులు ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరి మీద రౌడీ షీట్ కూడా ఉంది. సో రౌడీ షీట్ ఉంది ఆల్రెడీ, డేనియల్ జోసెఫ్ జైలుకి కూడా వెళ్ళొచ్చారు అనేది కూడా చెప్తున్నారు. అంటే క్లియర్గా ఏంటంటే వీళ్ళకి ఇలాంటి రౌడీ బాగా ఇద్దరు స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి బౌన్సర్లుగా ఉండడం వల్ల రకరకాల పరిచయాలు వచ్చాయి రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వీళ్ళతో. సో వీళ్ళు ఎక్కువ డబ్బులు తక్కువ టైంలో సంపాదించాలని ఒక స్కీమ్ వేసుకొని ఇతని దగ్గర చేరారని చెప్తున్నారు. ఎందుకంటే ఇతనికి కూడా ఏ లక్షణం ఉందంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్లోకి వెళ్ళి ఆ ల్యాండ్స్ని కబ్జా చేయడం, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి డబ్బులు కొంత ఇచ్చేసి మిగతంతా తన పేరు మీద లేకపోతే బినామీ పేరు మీద రాసుకొని చేయడం అనేది జరుగుతుంది. అంటే గత కొంతకాలంగా హైదరాబాద్ ఏంటంటే విపరీతమైన ల్యాండ్ రేట్లు 20 సంవత్సరాలతో పోలిస్తే విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఏమైందంటే హైదరాబాద్ మీద ఇటు మాజీ నక్సలైట్లు కావచ్చు, ఇక్కడుండే లోకల్ ఇది కావచ్చు, ఒకప్పుడైతే రాయలసీమ బ్యాచ్ బీఆర్ఎస్ రాకముందు ప్రధానంగా మనకి రాయలసీమ బ్యాచ్, మాజీ నక్సలైట్లు ప్రధానంగా హైదరాబాద్లో ఉండే ల్యాండ్స్ పంచాయతీలు జరిగేవి. పట్టాల రవి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్లు అందరూ ఇక్కడ పంచాయతీలు చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కొంత ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ఉంటారు. అట్లాగే నయీం లాంటి వాళ్ళు 2000 టైంలో భూమి వచ్చింది హైదరాబాద్ లో. నయీం కరెక్ట్ గా అదే టైంలో ముషారాబాద్ జైలు నుంచి బయటకు వచ్చాడు. ముషీరాబాద్ జైలు నుంచి అక్కడ నుంచి పోలీసుల సహాయంతో నయీం కూడా దాదాపు 4000 ఎకరాలని హైదరాబాద్ చుట్టుపక్కల ఆక్యుపై చేయగలిగాడు. పోలీసులకు వాటా, రాజకీయ నాయకులకు వాటా తనకి, అలాగా ప్లాన్ చేశాడు. అట్లాగే ఈ రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్లు కూడా పట్టాల రవి లాంటి వాళ్ళు